చేప తల తినాలంట. చేప తల రక్తం పెడుతుంది. ఈడ గద 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 అన్నట్టు ఆడ వల్ల కూడా కొరమైన గద 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 అని ఏందేమో చేస్తుండవా? పొద్దున్నే చేప తెస్తుంది, కొరమైన చేప. ఇట్లా మసాలా అయితే వేస్తున్నా, అన్నం అయితే వండుతా ఉండ. అన్నం వండుతా ఉండా? ఓహో, మసాలా రెడీ చేస్తా ఉండా? వెరీ గుడ్. చేప ముక్కలు అయితే ఇగో చూడండి, 4 ముక్కలు. ఒక కొరవేనైతే పడింది. అంటే రాత్రి వేసుల్లా ఉదయానికి ఒక చేప అయితే పడింది. ఉదయం కల్లా ఒక చేప పడింది. ఇందులో B12 విటమిన్ ఉంటుంది దీంట్లో. చేప తినాలి ఎప్పుడైనా సరే. చేప తింటే ఆరోగ్యానికి మంచిది. ఆవాలు, మెంతులు, జీలకర్ర, దోరకాయ వేసి పొడి వేసుకోవాలి. పొడి బ్రహ్మాండం ఉండాలి. కూరకు ఎడ చేస్తావు? అన్నం వంచాలి. అన్నం చేస్తుందా? వండేసి నెల్లూరుకి వెళ్ళాలి. ఇప్పుడు వండేసి హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు అన్నం అయితే వంచేసాను, పాత్ర అయితే పెట్టుకుంటున్నా. చిన్న చేప కాబట్టి దీంట్లోనే వండేస్తా. పండట్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఆయిల్ అయితే కాగింది, తిరగమాత గింజలు అయితే వేసుకుంటున్నా. పొగ వచ్చింది, పొగ ఆమ్యం వచ్చేస్తుందా? బాగా ఇచ్చేసినట్టుంది. బాగా చింతపండు సరిపోద్ది ఇదే. చిన్న చేప కదా, సరిపోతుంది. రాత్రి సందకాడ పోయినా చూసేదానికి. సందకాడ పోయలేక పైన పుర్రేసుకొని తేలునింది. ఇది ఏందో కావాలా అనుకున్నా. చూసాము, వచ్చేసిన. అదేందోలే అనుకున్నా. లేకుంటే సంతకాడే తెచ్చి బాగా కొరమైన గుడ్డు చూడు 2 కోపులకు వచ్చింది. ఇంకా అది పెద్ద కొరమైన అంటే ఇంకా గుడ్డు పెద్దగా ఉంటుంది. నాటుకొరమైన ఇదే. నాటుకొరమైన అంత పొట్టుగా ఉందా? నాటుకొరమైన ఈ విధంగా శుద్ధంగా ఫ్రెష్గా బాగా చేసుకుంటే నీట్గా నిశ్వాసం కూడా ఉండదన్నమాట. ఎక్కువ శాతం నలుపు కూడా పోయాలా, ఎక్కువ లేదు. చాలా శుద్ధంగా ఉంది, క్లీన్గా. ఈ విధంగా బాగా చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకుంటే అందులో లోగా ఎరుపు కూడా తీసేసుకోవాలి. తీసేసుకుంటే నీరు శాసన అనేది ఉండదన్నమాట. చేపకి తెల్లగా తీసేసుకోవాలి. లోగా తీసేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. చింతపండు చాలా రోజుల నుంచి ఆగిపోయింది. చేపల కూర కోసం ఆగిపోయింది. చేపల కూరలు వండుకుంటుంటే చేపల కూరకి తిని అమ్మిడి చాలా రోజులు అయిపోతుంది. సంవత్సరం పైన అయిపోతుంది. ఇంకా ఈరోజు వండుతున్నాం అన్నమాట కూర, చేపల కూర. కారం బాగా పట్టాలన్నమాట దానికి. కారం పడితేనే రుచి. అవును, ఇది కొరమేని ఆటగానే నిన్న పోయినా. వీడియో తీద్దామంటే పడతాయో పడవో అని చెప్పని అపనమ్మకంతో పోయి వలేసేసి వచ్చాను. ఉదయం పోయలేక నన్ను చూసి అట్లాగుతుంది ఇట్లాగుతుంది వాళ్ళు. నేను క్యాట్ పీస్ కావాలా అనుకున్నా. నేను అప్పుడు పోయి వాళ్ళ పైకి లేపు చూసేలేక ఇదే పడిపోయి ఉంది. అప్పుడు చెంగ నగలుతుంది అటు ఇటు. ఓ సరేలే, చాలా రోజులైంది కూర తినే అని చెప్పాను. ఈరోజు అంటే పడుతుందో పడతానే వీడియో తీయలేదన్నమాట. వీడియో తీయలే. పడే పని అయితే తీయబాబిను. పులుసు బాగా తెరలుతున్నట్టుందా? టైం అయిపోతుందో ఏంది హాస్పిటల్కి పోయేటప్పటికి రెడీ చేసుకొని ఆమెను వెళ్ళాలా. హాస్పిటల్ నుంచి వచ్చి అప్పుడు చేపల కూర మనం చూడాలి. అంతేగాని ఇప్పుడల్లా చేపల కూర మనం చూసేదాంట్లే. హాస్పిటల్ నుంచి వచ్చామంటే
అప్పుడు ఎలా ఉండగా కొరమే కూరాక అనేది తెలిసిపోతుంది. సరే అన్నం దించేసి అయితే ఇక అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇందాక కొంచెం వేసా, ఇందాక కూరకు సరిపడినంత వేసేసుకుంటే సరిపోతుంది. ఇన్నాళ్ళు ఇదే ప్రకారంగా దంచుకునేది అనమాట రోల్లో. ఇప్పుడు మామూలుగా ఈ టోస కొట్టిపెట్టిన మసాలా వేసేదే వేసుకుంటారు కొంతమంది, దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటుంది. రెడీ అయిపోయింది, నూనె కూడా తేలిపోయింది. నూనె కూడా తేలిపోయిందా? వెరీ గుడ్. కొరమైన కూర చాలా రోజులకైతే ఉడుకుతుంది ఇంట్లో. కొరమేనే తప్పించుకోవాలని చూసింది. సామెత అంటారు పెద్దవాళ్ళ కాలంలో, దేనికైనా చింతపండు పేపుతుండాలా, చింతపండు పులుసు పేపుతుంటేనే తగులుతుంది. దానికి చింతపండు పేపతి లేదు అని అనేది తప్పించుకొని వెళ్తే ఇన్నాళ్ళ కొరమేను కానీ వెళ్ళిందంటే చేప కానీ ఏదైనా ఆ చేపకి చింతపండు పేపతి లేదు వెళ్ళింది అది నేను చెప్పనేది. ఈ చేపకి చింతపండు పులుసు పేపుతుంది, అందుకని ఇది దొరికింది. అన్నం దబర్లో పోసేస్తుందా? కింద పోతుందేమో. అడుగు నాటిందే అయింది. ఈడ గద 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 అన్నట్టు ఆడ వల్ల కూడా కొరమైన గద 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 అని. హాయ్ ఫ్రెండ్స్, హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్తాను. వెళ్దామా? వంట చేసుకొని రెడీ అయ్యేటప్పటికి ఈ టైం అయితే అయ్యింది. ఈ నెలతోటి 6 నెలలు అనమాట హాస్పిటల్కి. ఈ రోజైతే వెళ్తున్నాము. డాక్టర్ ఏం చెప్తాడో ఇంటికి వచ్చిన తర్వాత అయితే చెప్తాము. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. 6 నెలలు వాడమని చెప్పాడు మందులు అయితేను. సరే అయితే ఇక బయలుదేరి. పోయినసారి స్కానింగ్ అయితే తీపిచ్చాము. ఎన్ని % తగ్గినింది రాళ్ళు? అయ్యా సగం తగ్గిపోయినాయిలే. 12 నుంచి 12 mm ఉన్నాయి. 7% తగ్గినాయా? 7 5 5 ఇంకా 7% అయితే ఉన్నాయి. ఈ నెలంతా వాడిన తర్వాత అయితే మళ్ళీ స్కానింగ్ తీసుకొని అప్పుడైతే ఎలా ఉండేది తెలుస్తుంది అనమాట. కరిగిపోయిండేది కరగంది. 6 నెలలు అయితే వాడండి కరిగిపోతాయి అని చెప్పాడు డాక్టర్ అయితేను. ఈ రోజు అయితే వెళ్తున్నాం అనమాట మళ్ళీ హాస్పిటల్కి. అంటే నువ్వు కాదు వేసుకునేది, నేను వేసుకోవాలి. చాలా వేస్తా పట్టుకో. ఎండ తగలకుండా ఇక్కడ నుంచి అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తాను.
ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకనే ఉండేది హాస్పిటల్ అయితే హోమియోపతి. ఇంటికైతే వెళ్తా ఉన్నాము. భలే ఎండగా ఉంది ఈరోజు అయితే. ఎండ చిన్న ఎండ కాదు, ఎండ అన్నారు, ఎండ అని అన్నారు. మేము రావటమే మంచి ఎండకు వచ్చాము. ఇంటికైతే బయలుదేరి వెళ్తాం. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము హాస్పిటల్ నుండి. తిరిగి 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 జోగరకాయ మీద బెట్ట కొట్టేసింది. సరే కానీ అయితే అన్నం తినేస్తే ముందా చేపల కూర ఎట్టేట్టుందో ఇప్పుడు. చేపల కూర ఏమనుకుంటుందో వండాడు పడేసి అయితే ఇవి అనమాట. ఇంకా 2 నెలలు వాడాలని చెప్పాడు డాక్టర్ అయితేను. ఇంకా చిన్న రాళ్ళుగా ఉన్నాయంట, రాళ్ళు కరిగిన దాకా వాడాలి అని చెప్పాడు. చేపల కూర తినొచ్చా తినకూడదని అది పనిగా డాక్టర్ని అయితే అడిగాడు. అడిగి ఈరోజు అయితే చేపల కూర అయితే తింటున్నాడు అనమాట. మనం చాలా రోజులు అయితే చేపల కూర తిని. ఎందుకంటే మంచినీళ్ళు చేపే, కొరమైన చేప అయితే. చికెన్ మటుకు తినొద్దు అన్నాడు. చికెను గుడ్డు చాలు. చేపల కూర చేపల కూర అయితే నీరసం మీద ఉండేటప్పుడు చేపల కూర తింటే నీరసం తగ్గుతుంది. నీరసం తగ్గుతుందా? సరే చూద్దాం. ఎండ బాగుంది ఈరోజు. మబ్బు కూడా బాగా లేసింది. చేపల ముక్క కూర తిని చాలా రోజులైంది. పత్యాలు అయిపోయినా పత్యాల వల్ల ఇంకా 2 నెలలు తిరగాలి హాస్పిటల్కి. సెట్ కాల, ఇంకా తిరగాలంటామండి. బాగుంది చేపల కూర. చేపల కూర బాగుందా? రైస్గా ఉంది. కారం ఎక్కువ వేయాల. కారము పులుపు కొంచెం తగ్గించుకొని వేసుకోమన్నాడు చేపల కూరలో కూడా. అందువల్ల మోయిలింగ్ అయితే వేసాను అనమాట. కొరమైన గుడ్డు అయితే ఇది పిల్లలు చేయింది కాలంలో ఉంటే పిల్లలు చేసి బాబు వృధాగా తినేస్తున్నాము. పెట్టేసి తినవా. చేప తల తినాలంట. చేప తల రక్తం పడుతుందంట. ఈ వీడియో అయితే ఇదేనా? మళ్ళీ రేపు కొరవేని కూరతో వస్తాము. చేప పట్టేది చేప చూపించాలి కదా ఈసారి. అంటే అడవుల్లో అంటే తీలేదన్నమాట. అంటే పడుతుందో పడదో తెలియదు కదా. చేప పడదో తీలేదన్నమాట. అందుకని ఈసారి తీసేది మొత్తం అన్నీ కొరవేని పట్టేది అన్నీ తీస్తాము. ఈ లోపల లైక్లు కొట్టి పెట్టేసి రెడీగా ఉండండి. మళ్ళీ మంచి వీడియోతో కొరవేని వీడియోతోనే వస్తాము. మళ్ళీ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.